స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యక్రమం నడుపుకుందాం. ముందుగా దానికి సంబంధించి ఒకసారి చూస్తే పిల్లల డాక్టర్ శ్రీ గోపీనాథ్ రెడ్డి గారు సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వారు మనతో ఉన్నారు. వారు ఆయా వ్యవస్థలకు సంబంధించినటువంటి తీరుతెన్నులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడతారు. అలాగే డాక్టర్ నాగేశ్వర గారు శాసన మండలి మాజీ సభ్యులు హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ వారు కూడా రావాల్సి ఉంది. అలాగే ఇక పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అనేక ప్రతిభ కలిగినటువంటి పాటల్లో గాని ఇతరత్రా గాని ప్రతిభ కలిగినటువంటి పిల్లలు అనేక మంది మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారితో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేద్దాం. ఆ పిల్లలు పేర్లు మానస, అలాగే సహృద్, సహస్రద్, సాయి శ్రేయన్, చిన్మయి, ఓం శ్రేయన్. వీరు ముందుగా ఒక పాటతోటి కార్యక్రమం ప్రారంభిస్తారు. పిల్లలు పాడండి అమ్మా, మీ 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 యొక్క ప్రతిభను చూపించండి. పిల్లలు పాడండి అమ్మా. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుదేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, మరి సారా జహా సే అచ్చా కూడా పాడేస్తారా? సారా జహా సే అచ్చా. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा ये है हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा. పిల్లల యొక్క సారా జహాస అచ్చా తోటి మనం స్టార్ట్ చేసాం. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, నిజంగానే విద్యా వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ, వారు పోలీసు అధికారిగా రిటైర్ అయినటువంటి వారు పోలీసు వ్యవస్థ, ఇవన్నీ కూడా దేశానికి ఏ రకంగా వెన్నుముకగా నిలుస్తున్నాయి, నిజంగానే లోటుపాట్లేంటి, దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో అన్ని వ్యవస్థలపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా ఎక్కువగా రావటం దురదృష్టకరం. నిన్న ఒక గురుమూర్తి గారు ఒక వ్యాసం రాస్తూ సుప్రీంకోర్టు తీరుతెన్నులపై కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 250 రూపాయలు లంచం తీసుకున్నటువంటి ఒక కేసులో ఏడాదిన్నర జైలు వేసిన సుప్రీంకోర్టు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించి బెయిల్ కేసులో కొన్ని వందల కోట్ల దుర్వినియోగం అయితే బెయిల్ ఇచ్చిన తీరుపై చాలా ఘాటైనటువంటి వ్యాసం రాశారు. ఇలా రకరకాల విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఈ వ్యవస్థలు మన దేశానికి మరి లోటుపాట్లతో నడుస్తున్నాయా? అయినా కూడా ఉన్నంతలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవన్నీ చాలా కీలకమైనవి, చాలా ముఖ్యమైనటువంటివి. ఈ వ్యవస్థల తీర్చనల మీద గోపీనాథ్ రెడ్డి గారు చెప్పండి. మీ వ్యవస్థల మీద చాలా విమర్శలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, వీటన్నిటిని మీరెట్లా విశ్లేషిస్తారు? ప్రప్రథమంగా అందరికీ నమస్కారం. 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతీయ ప్రజలందరికీ, వారెక్కడున్నా వారందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం మన దేశం గురించి ఒక్క మాట తలుచుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఒకనాటి యువత
ఈ దేశం స్వాతంత్రం కొరకు భిన్న నాయకత్వంలో పనిచేసి వారు ధన ప్రాణ మానాలు సమర్పించి స్వాతంత్రం అన్నదే ముఖ్య లక్ష్యంగా భావించి స్వాతంత్రం సాధించి పెట్టారు. అంటే ఇతరులపైన ఆధారపడకుండా బ్రతకాలి, అందుకే ఇండిపెండెన్స్ అన్నాం. అంటే మనపైన మనం ఆధారపడి బ్రతకాలి. ప్రపంచానికి ఈ దేశం గట్టిగా ఒక పాఠం చెప్పగలదు. అంటే మనందరం కలిసి బ్రతికితే మనం సాధించలేంది అన్నది ఏమీ లేదని చెప్పాలని ప్రయత్నం చేశారు. స్వాతంత్రం సాధించిన తర్వాత నెహ్రూ గారు, మనం ఒకసారి వారిని గాంధీజీతో పాటు మన్నం చేసుకోవాలా. ఈ దేశం ఎవరి చెప్పు చేతుల్లో ఉండకూడదు అనే అలీన విధానాన్ని పాటిస్తూ ఆనాడు మనం పరిశ్రమలు ఎన్నో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగంలో. ఇదైతే ఏమిటి, తర్వాత దిశ నిర్దేశం లేక పక్కకు మళ్ళీ సమాజంలో రకరకాల మార్పులు కారకులం. అంటే స్వాతంత్రాన్ని సిద్ధించుకున్న తర్వాత స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని, మన ఇతర దేశాలపైన ఆధారపడకుండా ఉండాలని చేసినటువంటి ఆ దిశానిర్దేశం చివరికి ఇంకొక వైపు మళ్ళీ నష్టం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీనికి ఎవరు కారకులు అంటే అందరం కారకులమే. ఏదో విధంగా వ్యవస్థలను నాశనం చే అందరం కారకులయ్యాం. మనం ఒక రాజకీయ వ్యవస్థను మాత్రం విమర్శిస్తే అది మంచిది కాదు. ఏదో సాధించాలి, మనం ఏదో సాధించాలనే తపనతో ప్రతి ఒక్కరూ కొన్ని తప్పులు చేయడం జరిగింది. ఇదైతే ఏమిటి, ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఆత్మావలోకనం చేసుకొని దశా నిర్దేశం చేసి స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఏర్పడింది. అంటే జనరల్ గా చెప్పారు, కానీ మీరు పోలీస్ శాఖలో పనిచేశారు. పోలీస్ శాఖలో ఎందుకు ఇప్పుడు ఈ అనేక విమర్శలు వస్తుంటాయి, ఎందుకు వ్యవస్థగా పనిచేయలేకపోతుందని దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? విమర్శలు ప్రతి చోట్ల ఉంటుందండి, కానీ విమర్శలకు కారణం ఏదో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. రకరకాల విమర్శలు ఉంటాయి. సద్విమర్శలు మనం తీసుకోవాలి, ఏ వ్యవస్థను తీసుకోవాలి సద్విమర్శల్ని. మరి కువిమర్శలను తీసుకొని ఇదంతా తప్పు అనే మాత్రం అనలేం. 69 సంవత్సరాలు మనం, అంటే దాదాపు 68 సంవత్సరాలు మనం ఈ దేశాన్ని కాపాడుకున్నాం. ఈ దేశం కాపాడుకున్నామంటూ ఎందరో తమ ధన ప్రాణాలను కూడా వినియోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చాలా అంటే ఒక ఆదర్శవంతమైన మార్గంలో నడవాలని పలు తప్పులు చేస్తున్నాం. అది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థలో నిర్వీర్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అలానే ఇతర శాఖల్లో కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు అధికారులు, అంటే నేను ఎవరిని విమర్శించడం అని కాదు, అధికారులు ఎలా అయిపోయారంటే మనకెందుకు ఏదో నడవనండి అంటే మనం రాజకీయ వ్యవస్థతోటి పోలీస్ శాఖకి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? అంటే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ప్రమోషన్ల కోసము లేకపోతే వాళ్ళ పోస్టింగ్ల కోసము రాజకీయ నాయకుల చుట్టూ తిరగటం వల్ల రాజకీయ వ్యవస్థని వాళ్ళతోటి కాస్త సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ గుడ్ హ్యూమర్ లో పెట్టడం కోసం ఇప్పుడు రకరకాల కేసుల్లో రకరకాల తీరుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు కాదనగలరా? కాదని నేను చెప్పలేను, కానీ సామాన్య ప్రజలలో ఇలాంటి అభిప్రాయం చాలా గట్టిగా ఉంది. అంటే పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థతో కలిసి పనిచేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ రాజకీయ వ్యవస్థని కాదని ఒక్క పోలీస్ వ్యవస్థ మాత్రం ఎలా పనిచేయగలదు, ఇతర శాఖల మాత్రం ఎలా పనిచేస్తే ఒక్కసారి ఆలోచించండి. జరుగుతాయి, కానీ పై అధికారులు ఒకప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఇప్పుడు లేదు. ఓకే, ఆ ధైర్యం లేకపోవడం వల్లనే, అంటే మనకెందుకు ఏదో నడవనండి, పై వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళే గుర్తుపట్టారు కదా సమస్యను, వాళ్ళే పరిష్కరించాలంటున్నారు ఈ విధంగా అని ఒక ఆలోచన ధోరణి ఏర్పడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా చాలా గట్టిగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు, లేరని కాదు. ఆ అధికారుల వలన ఈ మాత్రం కూడా వ్యవస్థ నడుస్తుంది. ఇదే కాదు, ఇతర శాఖల్లో నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ శాఖలో పోలవరం మనం ఒక పర్మిషన్స్ తెచ్చుకోవడానికి 6 సంవత్సరాలు కావాలనా? 6 సంవత్సరాలు కావాలనా? ఇంతమంది అధికారులు ఉన్నాం,
రాజకీయ వ్యవస్థ ఉన్నది, మరి అక్కడ ఇక్కడే ఒకటే పార్టీ గవర్నమెంట్, మరి ఇన్ని ఉండి మనం సాధించలేకపోయాం కదా. సాధించలేకపోతే 6 సంవత్సరాలు పట్టింది. ఇలా అనేకమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో మనం ఎంత దగ్గర సంబంధాలు ఉన్నా కూడా మనం అనుమతులు సంపాదించలేకపోయినా దానికి మనం చెప్పొచ్చు, కారణం కాదు ఇక్కడికి కావాల్సింది. ఒక పద్ధతి ప్రకారం మనం అనుకుని సాధించాలి అనే తత్వం ఉంటే మాత్రం చేయొచ్చు. అది ఇంపాసిబుల్ అనే వర్డ్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. కానీ చెప్పొచ్చు మేము ఇచ్చాము, రిపోర్ట్స్ ఇచ్చాము, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇరిగేషన్ ఇవన్నీ వాటిలో అవినీతి వీటన్నిటి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే నేననేది అంటే రాజకీయ వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కలుషితమైపోతున్న తీరు దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తుందా లేదా? డాక్టర్ నాగేశ్వర గారు కూడా వచ్చారు కాబట్టి వారు ముందుగా స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో వీటిపైన తన విశ్లేషణ చెప్తారు. రాజకీయ వ్యవస్థ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వ్యవస్థలు. ఎందుకంటే రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క స్వభావమే రాజకీయ వ్యవస్థ. ప్రజాస్వామ్యము ఫంక్షన్స్ త్రూ పాలిటిక్స్, డెమోక్రసీ ఫంక్షన్స్ త్రూ పాలిటిక్స్. అందువల్ల పాలిటిక్స్ చెడిపోతే అన్ని చెడిపోతాయి, దాంట్లో ఏమీ అనుమానం ఏం లేదు. ఇప్పుడు పాలిటిక్స్ సరిగ్గా ఉంటే అన్ని వ్యవస్థలు ఆటోమేటిక్గా సెటరేట్ అవుతాయి. ఎక్కడైనా సామర్థ్యాన్ని లోపం ఉంటే మనం సామర్థ్యాన్ని ట్రైనింగ్ శిక్షణ దారనో మరో దారనో పెంచుకోవచ్చు, కానీ నిబద్ధత లోపం ఉంటే పెంచుకోలేము. ఇప్పుడు మీకు స్కిల్కు ట్రైనింగ్ ఉంటుంది, కమిట్మెంట్ ట్రైనింగ్ ఉండదు. స్కిల్కి ఎక్కడైనా ట్రైనింగ్ ఉంటుంది. మనం బాగా మాట్లాడలేము అనుకోండి, ట్రైనింగ్ ఇస్తే కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కానీ బాగా మాట్లాడకూడదనే స్వభావం ఉంది అనుకో వాడికి, అది ట్రైనింగ్తో పోదు. అందువల్ల ఆ నిబద్ధత కలిగిన రాజకీయ వ్యవస్థ లేకపోవడమే ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అందువల్ల స్వాతంత్రం సాధించిన తర్వాత మనకు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గాంధీ గారు స్థానిక సంస్థల్లో ఎవరు ఎన్నిక కావాలి అనే అంశం పైన మాట అన్నాడు. నిస్వార్థ త్యాగ నిరతితో నిరుపమాన సేవా తత్పరతతో పనిచేసే వాళ్ళు వెళ్ళాలి అన్నాడు. వెళ్తున్నారా? అందువల్ల చట్టసభలకి రండి. ఇప్పుడు మనకు అంబేద్కర్ గారు అంటారు, స్వాతంత్రం సాధించాము అని అనుకుంటే 1 man 1 vote సాధించాం, 1 man 1 value సాధించాలి అంటాడు. ఒక మనిషి ఒక ఓటు మాత్రం సాధించాం, ఒక మనిషి ఒక విలువ సాధించలేదు మనం ఇప్పటికి కూడా. మీరు గమనించండి, గాంధీ గారు స్వాతంత్రం గురించి మాట్లాడతారు. స్వతంత్ర భారతదేశంలో తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందే వారిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది అంటాడు. కానీ భవిష్యత్తు గురించి ఆందోళన అనుక్షణం చెందే వాళ్ళే కదా కోట్లాది మంది ప్రజలు. వీళ్ళ భవిష్యత్తుకు మనం భద్రత కల్పించామనుకోండి, భరోసా కల్పించామనుకోండి, వాళ్ళ లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఇచ్చామనుకోండి, సాధించగలుగుతాం కదా. నెహ్రూ గారు ట్రిస్ట్ విత్ డెస్టినీ మనందరూ తెలుసు, అర్ధరాత్రి చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు దేశ ప్రజలను ఉద్దేశించి. అందులో అంటాడు 3 అంశాలు కావాలి స్వతంత్ర భారతదేశానికి. 1 ప్రజాస్వామ్యము, పౌర హక్కుల్ని ప్రజలందరికీ ఇవ్వాలి. 2 వలసవాద అవశేషాలుగా ఉన్న సామాజిక అసమానతలు అధిగమించాలి. 3 పేద ప్రజల జీవితాలు మార్చే ఆర్థిక పురోగతిని సాధించాలి అంటాడు. అమర్త్య సేన్ బ్యాలెన్స్ షీట్ చెప్తూ అంటాడు, స్వతంత్ర భారతదేశం సాధించిన ఘన విజయం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, కానీ ఘోర వైఫల్యం సామాజిక అసమానతలు కొనసాగడం అంటాడు. వీటిని మనం తొలగించలేమా? ఎక్కడ లోపం? ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో. ఇప్పటికీ కూడా 5 ఏళ్ల లోపు పిల్లలు 42% పౌష్టికాహార లోపాలతో ఉండడానికి రాజకీయ వ్యవస్థ కారణం కదా, మరో వ్యవస్థ కారణమా? ఒకసారి రాజకీయ సంకల్పం ఉంటే ప్రపంచాన్ని మార్చచ్చు. సో ఆ రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లనే మనకు ఉంటుంది. గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ పద్యం చదువుకుంటే, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఇస్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ ఇస్ నాట్ డివైడెడ్ ఇంటూ నారో డొమెస్టిక్ వాల్, into that heaven of freedom. జ్ఞాపశక్తిని మెచ్చుకోవాలి సార్, ఎందుకంటే మేము అంతా చదివాం కానీ అవి గుర్తుంచుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. అలాంటి స్వర్గంలోకి, స్వేచ్ఛా స్వర్గంలోకి నా భారతావని నడిపించండి అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవన్నీ మనం అసాధ్యమైనటువంటి విషయాలేం కాదు, అసాధ్యమైన విషయాలేం కాదు. ఇప్పుడు అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే అభివృద్ధి అంటాడు. అభివృద్ధి అంటే ఏమిటి అంటాడు. అభివృద్ధి అంటే 5 రకాల స్వేచ్ఛలు ఇవ్వగలగాలి అంటాడు. 1 అంతర్గత స్వేచ్ఛ, అంటే సహేతుకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగడం. ఇది చదువు వల్ల సాధ్యమవుతుంది. విధానపరమైన స్వేచ్ఛ, భాగస్వామ్య స్వేచ్ఛ, వినిమయ స్వేచ్ఛ, రక్షిత స్వేచ్ఛ అంటాడు. అందువల్ల ఫ్రీడమ్ యొక్క వైడెస్ట్ యాంగిల్ ఏంటి? స్వేచ్ఛ అంటే ఇది ఒక పెప్సికోలో జంబు. నేను ఎడిటోరియల్ అదే అన్నాడు,
ఇండిపెండెంట్ డే ఇస్ నాట్ ఎ పెప్సీ కోలా జంబోరీ. దాన్ని ఏదో జంబోరీలాగా మార్చి పడేశారు మన వాళ్ళు. జెండాలు ఎగరేదు, దండాలు, స్వీట్లు పంచుకుంటారు. అది ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు నందిగామ నుంచి లైన్లో ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు చెప్పండి, మన దేశ వ్యవస్థలకు పట్టిన జాడ్యం ఏమిటి? దాన్ని వదిలించాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అప్పుడున్న రాజకీయవేత్తలు గాని, అప్పుడున్న నిబద్ధత, వాళ్ళకున్న దేశం పట్ల గాని, ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఇప్పటితో పోల్చుకుంటే చాలా వరకు ఆ రోజున మనం అనే పరిస్థితి వాళ్ళ నా అనే పరిస్థితి వచ్చింది. చాలా వరకు 100% అలాగే మీరు అన్నట్టు ఇందాక గోపీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన చాలా బెస్ట్ ఆఫీసర్. నాకు తెలిసి రాయలసీమ ఫ్యాక్షన్ అప్పుడు కూడా ఆయన చేశారు అనుకుంటా ఐజీ గారు. పోలీసు దేశం బయట ఉండే దీన్ని వచ్చే ప్రమాదాన్ని ఆర్మీ అరికడితే దేశంలో ఉన్న అరాచకాన్ని కానీ మిగతా విషయాల్లో కానీ పోలీసు పాత్ర చాలా గొప్పగా ఉంటది. కానీ పోలీసు మీద కూడా రాజకీయపరమైన ఒత్తిళ్లు కానీ ఇతరత్ర ఉండాల్సిన ఆఫీసుల్లో నిజాయితీ కొరవడటం కొంతమంది అందరినీ అంటలేదు. ఇలాంటి వాటి వల్ల చాలా మొన్న చూసాం సార్. ఇప్పుడు మీ లైవ్ షోలోనే ఎవరో బీజేపీ నాయకుడు అనుకుంటా ఆయన, ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి ఆనాడు నెహ్రూ గారు, గాంధీ గారు పోరాటం చేసిన జైలుగిరిల విధానానికి ఆయన పోలిక పెడుతున్నారు. అంత దరిద్రంగా తయారైతే రాజకీయ నాయకులు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ. మనం దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరం పరిస్థితి వస్తుంది. రైట్, బాగా చెప్పారండి. ధన్యవాదాలు తిరుపతి రెడ్డి గారు. ఇక ఎస్కే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ రాజగోపాల్ గారు లైన్లో ఉన్నారు. రాజగోపాల్ గారు నమస్కారం. చెప్పండి, విద్యా వ్యవస్థ అంతా కూడా కాస్త గందరగోళంగా, రకరకాల సమస్యల్లో, సంక్షోభంలో ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మీరేం సలహా ఇస్తారు స్వాతంత్ర దినోత్సవం రోజున? ఇప్పుడు ఏంటంటే మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ స్టేట్ ను మొత్తము ఒక నాలెడ్జ్ హబ్ గా తీసుకురావాలనేసి మనకు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా కొన్ని ఎంట్రీ పాయింట్ స్టెప్స్ అని చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ప్రయాణం చేయటం మొదలైంది. ఆ సమూలంగా మార్పులు కూడా తీసుకొస్తున్నారండి. మీకు సిబిసిఎస్ సిలబస్ చేంజ్ అవటము, అన్ని యూనివర్సిటీస్ కూడా ఈ ఏడాది ఇంప్లిమెంట్ చేయటము, తర్వాత ఈ బయోమెట్రిక్ సిస్టమ్స్ కానీ, సీసీటీవీస్ కానీ, ఎక్కడైతే డిసిప్లిన్ కానీ కావాల్సి వస్తుందో, యాంటీ ర్యాగింగ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుందో అవన్నీ పెట్టడం కూడా ఈ మంత్ ఎండ్ లోపల చేయాలని కూడా మన ప్రభుత్వం వారు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు జనరల్ గా ప్రభుత్వం బయోమెట్రిక్ సీసీటీవీలు పెట్టాల్సిన దుస్థితి విశ్వవిద్యాలయాలు స్వతంత్ర భారతదేశంలో రావడం ఆవేదన కలిగింది. అదొక దుస్థితి, ఆ స్థితికి రాకూడదు మన విశ్వవిద్యాలయం. అంత దాకా ఎందుకు వచ్చింది అంటే రాజకీయ వ్యవస్థ, మీ విద్యా వ్యవస్థ, మీలాంటి విద్యా ప్రముఖులంతా కూడా రాజకీయ వ్యవస్థ యొక్క మాట అనొచ్చు అనకూడదు, కానీ ఆ పరిస్థితిలోకి అంటే వాళ్ళు చెప్పు చేతల్లోకి వెళ్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది కదా, దాన్ని ఎట్లా మీరు కౌంటర్ చేస్తారు? చెప్పు చేతులని కాదండి, ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో అరాచక శక్తులు ఉండి ఆ వైస్ ఛాన్సలర్ గానీ, అడ్మినిస్ట్రేషన్ గానీ నాన్ ఫంక్షనల్ చేయించి ఒక క్లాస్ వర్క్ జరగనీయకుండా ఒక విద్యా బోధన అనే దానికి అడ్డుపడుతున్నప్పుడు ఇంకా తప్పనిసరి కొన్ని మెజర్స్, కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మొన్న మన నాగార్జున యూనివర్సిటీలో రాజగోపాల్ గారు మన నాగార్జున యూనివర్సిటీలో చూసాం. యూనివర్సిటీల్లో కుల సంఘాలు, దౌర్భాగ్యం కాకపోతే కుల సంఘాల పేరుతో బోర్డులు పెట్టడమా, ఎట్లా కుల సంఘాల పేరుతోటి కార్యక్రమాలు నడపడమా, దానికి పెద్ద పెద్ద ప్రిన్సిపాల్స్ అనండి, ఇంకా అంతకంటే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు అండగా ఉండటమా, ఏమిటి దౌర్భాగ్యం? మరి ఎట్లా దాన్ని ప్రోత్సహించాలి? ఎట్లా ప్రభుత్వాలు ఇంతకాలం సహిస్తూ వచ్చాయి? వాళ్లే రాజకీయ నాయకులు వాళ్ళు అండగా నిలబడటం ఏంటి? చెప్పనే కదా ఇప్పుడు ప్రస్తుత స్టెప్స్ లో కుల సంఘాలని నిర్మూలించడం జరిగింది. వాటికి రికగ్నిషన్ అనేది లేకుండా చేశారు యూనివర్సిటీస్ లో. తప్పు ఎందుకు జరగాలి? ఇప్పుడు మీలాంటి విద్యావేత్తలంతా ఉన్న చోట అసలు తప్పు ఎందుకు జరగాలన్న ప్రశ్నకి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? తప్పింది కదండి. ఇప్పుడు ఒకప్పుడు గోటితో పోయేదాని కోసము కొంతమంది నెగ్లిజెన్స్ చేయటం వల్ల ఇప్పుడు ఇవాళ గొడ్డల దాకా వచ్చినట్లు ఉంది పరిస్థితి. చిన్న చిన్న విషయాలు అప్పుడే మనం కొంచెం స్టెప్స్ తీసుకుని ఉంటే ఈ లెవెల్ కు వచ్చి ఉండదు. కాబట్టి వీటి వల్ల మనం సమాజంలో జరిగే కీడును కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మనం స్టెప్స్ తీసుకోవాలి కదా. అంతవరకు మౌలికమైన సమస్య ఏంటంటే
విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలని మనం ఆశించాం స్వతంత్ర భారతదేశంలో. 1949లో జవహర్లాల్ నెహ్రూ గారు అలహాబాద్ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసం ఇస్తూ విజన్ ఇస్తాడు. యూనివర్సిటీస్ ఆర్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అంటాడు. విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీ స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అంటాడు. సహనానికి, ఆలోచనల వ్యవహారాలకి, పురోగమిస్తున్న నాగరికతకు విశ్వవిద్యాలయాలు ప్రతిబింబాలు అంటాడు. కానీ ఇప్పుడు దిక్కుమాల రాజకీయాలకు ప్రతిబింబాలు. అదే కదా సమస్య. అంటే మనము ఎప్పుడైతే విశ్వవిద్యాలయాల ఇంటెలెక్చువల్ స్టాండర్డ్స్ దిగదార్చామో, విశ్వవిద్యాలయాల అంటే నేను విత్ రెఫరెన్స్ టు ఒకరికని చెప్పాను, వైస్ ఛాన్సలర్ల నియామకాల నుంచి, ఎగ్జిక్యూటివ్ నియామకాల నుంచి రాజకీయ వ్యవస్థ పాదాక్రాంతం చేశాము, అప్పుడే విశ్వవిద్యాలయాలు నాశనం అయ్యాయి. ముఖ్యమంత్రిని వాట్ చీఫ్ మినిస్టర్ అనగలిగేటువంటి వైస్ ఛాన్సలర్ కావాలి సార్. వైస్ ఛాన్సలర్ హైయెస్ట్ పోస్ట్, పవర్ఫుల్ పోస్ట్, ఏమీ చేయలేరు. సిఆర్ రెడ్డి గారు లాంటి గొప్ప వాళ్ళు చేసినటువంటి సార్ మాకున్న అడ్వాంటేజ్ అంటే, నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, మీకు తెలుసు 15 ఏళ్లుగా ఎవరన్నా ముఖ్యమంత్రి ఉండని ఎంతో ఓపెన్ గా మాట్లాడుతున్నాను. నన్ను ఎవరు ఏం చేయలేకపోతాను, ఎందుకు? బికాజ్ ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్, నా ఉద్యోగం తీసేయలేరు, ఏమీ చేయలేరు. ఉద్యోగ భద్రత కూడా కారణం. అదే పేరు కారణం. అంటే ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మానసికంగా కూడా లేదండి, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఆ స్వయం ప్రతిపత్తి ఇచ్చిందే సామాజిక విమర్శక బాధ్యతను చేపట్టారు. ఆడమ్ స్మిత్ నుంచి కారల్ మార్క్స్ వరకు సమాజాన్ని ప్రశ్నించిన వాళ్ళందరికీ విశ్వవిద్యాలయాలే ఆశ్రయం ఇచ్చాయి. విశ్వవిద్యాలయ లక్షణం అది. దే హావ్ టు పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ సోషల్ క్రిటిక్స్, దే షుడ్ నాట్ పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ పొలిటికల్ అపెండేజ్. ఆ విశ్వవిద్యాలయ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, యూనివర్సిటీకి రాజీనామా చేయలే కదా, మరి అదే గవర్నమెంట్ ఉద్యోగం రాజీనామా చేయాలి. ఎందుకు యూనివర్సిటీకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారంటే ఆలోచనల్ని సృష్టించే వ్యవస్థలు కనుక. కానీ మనం ఆ రకంగా ఉన్నామా అన్నది పాయింట్. ఆ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే రాజకీయ వ్యవస్థ ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో మనం రాజకీయ వ్యవస్థను తిరుగుతున్నాం. సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అంటుంది, ద బిగ్గెస్ట్ మెనేజ్ టు ద ఫ్రీడమ్ ఇస్ ద ఇనర్ట్ పీపుల్ అంటారు. అంటే నిస్సత్తుగా, జడత్తుగా పడి ఉన్న ప్రధానికమే స్వేచ్ఛకు మొదటి ప్రమాదం. అందువల్ల ఆ ప్రజల్ని మనం కదిలించాలి. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ అంటాడు, ఫెయిల్యూర్, వైఫల్యం ఎప్పుడు అంటే మన ఆశయాలను మర్చిపోయినప్పుడు అంటాడు. మన విలువల్ని మర్చిపోయినప్పుడు, మన ఆశయాలు మర్చిపోయినప్పుడు మనల్ని వైఫల్యం వెంబడిస్తుంది అంటారు నెహ్రూ గారు. మనం ఆశయాలు మర్చిపోతే, వైఫల్యాలు రాకుండా ఎక్కడ పోతే, ప్రశ్నించే ప్రజలున్న తర్వాత ఏ వ్యవస్థ అయినా మారుతుందండి. గోపీనాథ్ రెడ్డి గారు మీరు ఏకీభవిస్తారా? అంటే నేను ఏకీభవించడంటే ఒకటేనండి, మనం ఎక్కడి నుంచి తెచ్చాం వీళ్ళందరినీ? ఎవరు కానీ, ఒక టీచర్ కావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వ్యవస్థ మధ్య పెరిగి పెద్దై వచ్చినటువంటి వాళ్ళు. మనం ఇక్కడ అమెరికా నుంచో లేకపోతే రష్యా నుంచో మనం తెచ్చుకోలేదు ఎవరిని కూడా. కానీ మీకు ఐపీఎస్ శిక్షణ ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరగమని, రాజకీయ నాయకులు ఏం తప్పు చేయమని చెప్పిన శిక్షణ ఇచ్చినప్పుడు పోస్టింగ్ల కోసం ఎందుకు తిరగాల్సి వస్తుంది? చాలా మంది వాళ్ళు లేదు, వాళ్ళు చేయమని తప్పులేని ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా, ఒక్కటే చేయకుండా ఇది రూల్కి విరుద్ధం అని చెప్పే ఆ ధైర్యం ఉన్న అధికారులు ఎంతమంది ఉన్నారు? అధికారులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళు అక్కడ చదువుకునేటప్పుడే ఆలోచిస్తుంటారు ఎలా ఏ విధంగా చెయ్యాలి అని. అక్కడే వచ్చిన సమస్య ఎంత. మనము ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్యలో మన వాళ్ళు చూపాల్సినటువంటి ఒక ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించడం లేదు. టీచర్ అంటే ఏమిటి ఈ రోజుల్లో? ఏదో రావడం, బొమ్మలాగా ఏదో చెప్పడం, పోవడం. ఇతని యొక్క పరివర్తన అంటే ఎప్పుడైనా అంతేనండి. అక్కడ నుంచి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైంది ఈ రోజు. మనం చూస్తుంటే మన యొక్క పాఠశాల వ్యవస్థ ఏమైంది? పాఠశాల వ్యవస్థ కూడా అలా అయిపోయింది. మరి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే పోలీస్ అధికారులు అవుతారు, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే రేపు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మరి యూనివర్సిటీ మనం ఎంప్లాయ్మెంట్లో చూడండి, ఇప్పుడు ఎలాంటి వాళ్ళు మనం తీసుకుంటున్నాం? అతనికి ఎలాంటి మంచి ఉద్దేశాలు ఉండడం లేదు. ఏదో రావాలి, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకో ప్రొఫెసర్ కావాలి, లేకపోతే ఇంకో వైస్ ఛాన్సలర్ కావాలా. 45 సంవత్సరాలు మనం వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఫిలప్ చేస్తున్నామండి. 30-40 అంటే ఆయన కనీసం ఎన్ని ఏళ్ళు పనిచేశాడు కూడా చూడని పరిస్థితికి వచ్చేసాము. దౌర్భాగ్యం అది. ఒక వైస్ ఛాన్సలర్ అంటే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, అనుభవం ఒకటి, తర్వాత విశాలమైన దృక్పథం. ఒక సమాజం అంటే ఎలా ఉండాలి, ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తే భవిష్యత్తు ఈ సమాజం ఎలా చూస్తుంది అని ఆలోచించాలా. అంటే నేను ఎవరినో విమర్శించడం, ఇది మన యొక్క దురదృష్టం. ఇప్పుడు యూనివర్సిటీలు వారు చెప్పినట్లు నేను ఒప్పుకుంటున్నాను వారితో. ఈ మన బయోమెట్రిక్స్ ఇవన్నీ పెట్టడం ఏంటండి? బయోమెట్రిక్స్ పెట్టాల్సిన అవసరమే లేదు.
ఇప్పుడు నా కానిస్టేబుల్ ఏం చేస్తున్నా, నేను బయోమెట్రిక్ పెడితే లేకపోతే ఎక్కడో సీసీటీవీ పెడితే ఇంకా నా పని నేనేం చేస్తాను? అంటే పెట్టాల్సిన పరిస్థితి రాదండి. నేను ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కావాలంటే నాకు ఇచ్చి చూడండి, నేను ఎలా నిర్మిస్తాను చూసుకోండి. అంటే నేను ఏదో నాకు ఆశపడి అడగడం కాదు. మంచి టీచర్లు ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ బయట కూడా కదలడు. కానీ రాజకీయాలు ఇవన్నీ మనం పార్టీ మధ్య ఉన్నటువంటి ఘర్షణ ప్రభావం ఇవన్నీ మన బయట చెప్పడానికి పనికొస్తాయండి. నిజంగా వ్యవస్థ నిర్మాణం కావాలంటే విద్యా వ్యవస్థను పూర్తిగా మనం పునర్నిర్మించుకోవాలి. అక్కడ వెళ్ళిన ప్రతి టీచరు నాకు ఈ యూనివర్సిటీ ఒక దేవాలయము అనే ఈ దేవాలయంలో నేను భగవత్ సేవ చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న పిల్లలు నేను భగవత్ సేవలో అంతర్భాగం చేయాలి. వాళ్ళలో అంటే ఒకటే మనం ఇవన్నీ మనం ఎంతసేపు ఒక్క రాజకీయ వ్యవస్థను తిరిగి సరిపోదండి. అట్లాగా ఈ సమాజాన్ని లీడ్ చేసేది ఎవరు? ఇప్పుడు సరిగా లేనప్పుడు వాళ్ళకి అనంత్ రెడ్డి గారు చెప్పినట్లు అన్ని వ్యవస్థల్లోనూ లోపాలు ఉన్నాయి, సమస్య లేదు. అయితే ప్రజాస్వామ్యం రాజకీయాలనే వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది కనుక అది ఈ రాజకీయ వ్యవస్థ క్యాన్సర్ పడితే దాని ప్రభావం ఇప్పుడు మన ఈవెన్ ఎకానమీ ఇండస్ట్రీ చూద్దాం. మనకి ఇలా ఒక గూగుల్ కు మన సుందర్ CEO అయితే ఆనందపడ్డాం. కానీ మన 68 ఏళ్ల తర్వాత భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి గూగుల్ CEO అయితే సంతోషపడుతున్నాం. భారతీయ దేశానికి చెందిన ఒక కంపెనీ గూగుల్ లాగా ఎందుకు కాలే అని ఆలోచించలేదు. ఏంది ఆశ్చర్యం? ఎందుకు మన భారతీయ కంపెనీ ఒక్కడే మైక్రోసాఫ్ట్ కాదు, ఒక్క భారతీయ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం కాదు. నేను హార్వర్డ్ MIT చూసి దాని ముందట నిలబడి అసలు ఆనందమా ఆవేదన ఏదో తెలియక ఏడ్చేశాను. ఇట్లాంటి యూనివర్సిటీలో నాకు చదువుకునే అవకాశం రాలేదని విపరీతంగా డాన్స్ చేశాడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ముందు, MIT ముందు. ఎందుకంటే ఆనందాన్ని ఆపుకోలేక. అంటే మనకు అట్లాంటి యూనివర్సిటీ ఎందుకు సృష్టించుకోలేకపోయి ఇన్నేళ్ల తర్వాత? ఎందుకు మనం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ ఏ స్కిల్, ఇట్స్ యాటిట్యూడ్ ఉండాలి. నన్ను మించిన వాడు ఉండకూడదు. నేను క్లాస్ చెప్పితే ఆ క్లాస్ విన్న పిల్లలు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే శ్రీమంతుడు చూసి బయటకు వచ్చినట్టు ఫీల్ కావాలి. అది కాకుండా ఆ జన్మాంతం ఆ టీచర్ అనేవాడు గుర్తుంటాడు, ఉండాలి. అంతే. అవును. ఇప్పుడు నాకు మా చిన్నప్పుడు గుర్తు లక్ష్మణరెడ్డి గారని వాళ్ళు ముందు ఫస్ట్ పురాణాలు చెప్పేవాళ్ళు. రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, దాంట్లో ఉన్న సారాంశం ఏమిటి, అవన్నీ చెప్పిన తర్వాత అసలు క్లాసులోకి వెళ్తుండేవాడు. అదొక గొప్ప అనుభూతిలాగా ఉండేది. అది దాంట్లో ఉన్న హేతుబద్ధత ఇవన్నీ పక్కన పెడితే పెద్ద ప్రాబ్లం ఏంటంటే లీడర్షిప్ అండి. పోలీస్కైనా యూనివర్సిటీకి ఒక పోలీస్కు నువ్వు ఒక పవర్ఫుల్ హైలీ టాలెంటెడ్ ఇంటెగ్రిటీ ఉన్న ఆఫీసర్ను డీజీపీగా పెట్టారనుకో, వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. ఒక లెజెండరీ ఇంటెలెక్చువల్ వైస్ ఛాన్సలర్ గా ఉండాలి. అంటే ఆ మేధావిని చూస్తే విశ్వవిద్యాలయాలు గర్వించాలి. నాకు నేను ఇట్లాంటి మహా మేధావి దగ్గర పనిచేస్తాను. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వీసీగా చేస్తే ఎంత చేంజ్ వచ్చింది, సీ చేంజ్ అన్నారు. సీ చేంజ్ వచ్చింది కానీ వాటి ఎడ్యుకేషన్స్ తర్వాత. అవును, అంత అన్ని ఎడ్యుకేషన్స్ జరిగినట్టు యూనివర్సిటీలో ఆయన వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది. శ్రీదేవి గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ కూడా నమస్కారం అండి. బాగున్నాను సార్. సార్, ఒక పేరెంట్ గా నేను చెప్తున్నాను సార్, విద్యా వ్యవస్థ రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉంది ఈ రోజుల్లో అని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. ఎందుకు అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి గవర్నమెంట్ స్కూళ్లలో చదవనివ్వకుండా పిల్లల్ని ప్రైవేట్ కాలేజీల్లో చదివించుకోవటాలు, ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకోవటాలు ఇవి ఎప్పుడైతే వచ్చేసాయో అండి, ఈ ప్రైవేట్ వ్యవస్థను ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తోందో అప్పటి నుంచి ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందనే చెప్పాలండి. అంత భయంకరంగా ఉంది సార్. గవర్నమెంట్ స్కూళ్లలో చదివిస్తున్న మాలాంటి తల్లిదండ్రుల పిల్లలకి వాళ్ళు చదువుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా చదవలేని పిల్లలు, ఫీజులు ఎక్కువ లక్షలు కట్టుకుని కార్పొరేట్ కాలేజీలో చదివే పిల్లలు, ఆ పిల్లల ముందు మా పిల్లలు పనికిరాక వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రావాలి అంటే కనీసం కొంతకాలం గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, కొంత చదువు గవర్నమెంట్ స్కూళ్లలో చదవాలి అనే సిస్టమ్ గవర్నమెంట్ తీసుకొస్తేనే సార్
ఈ వ్యవస్థ బాగుపడుతుందండి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదివే పిల్లలందరూ వెనకబడిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించలేకపోతున్నాం అండి. చాలా సఫర్ అవుతున్నాం అండి మాలాంటి తల్లిదండ్రులు. అన్ని లక్షలు వాళ్ళకి పెట్టలేము, ఆ స్తోమత లేదు, చదివే అవకాశం మా పిల్లలకి రావటం లేదు. అంటే ఒకప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉండేవి పెద్ద పెద్ద మంచి మంచి టీచర్లు. అవునమ్మా, మీరు చాలా వాస్తవం చెప్పారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నప్పుడు అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో అంటేనే భయం వేసేది, వాళ్ళు చెప్పే తీరు కానీ అవన్నీ కానీ ఈ రోజున నిన్న ఒక గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడో స్కూల్కి వెళ్తే పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేని పరిస్థితి. అసలు ఇంగ్లీష్ కానీ తెలుగే మాట్లాడలేకపోతున్నారు, సరిగా ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు. అట్లాగే టీచర్లకు కూడా చాలా మందికి ఇంగ్లీష్ రాదంటే లెక్కలు రావడం. సో ఈ పరిస్థితి మారాలంటే అసలు ముందు ఈ వ్యవస్థలని ఒక చిత్తశుద్ధితో కలిగినటువంటి రాజకీయ నాయకత్వం లేకపోతే ఎట్లా సాధ్యం అవుతుందని. దీనికి రాజకీయ నాయకత్వం అవసరం లేదండి, అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒక నిర్ణయం చేసుకొని నేను ఈ పాఠశాలను గొప్ప పాఠశాల తీర్చిదా అంటే చేయొచ్చు. దానికి ఎవరు ముఖ్యమంత్రి రావాలండి, అట్లా లేదండి. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ ఒక దగ్గర పడిపోయింది. ఎందుకు పడిపోయిందని మేము అధ్యయనం చేసాం. అక్కడ ఉపాధి హామీ పథకం బాగా అమలైంది. అంటే ఏంటి లింకు? ఉపాధి హామీ పథకం అమలై ఒక 100 రూపాయలు ఎక్కువ వచ్చే వరకు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి పిల్లలు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చేశారు. అంటే ఆ స్థాయికి మనం ఇక్కడ కూడా నేను అనేది ఒకటే, లీడర్షిప్ అండి. మనం లీడర్షిప్ అంటే పొలిటికల్ లీడర్లు అనుకుంటున్నాం, నాట్ నెసరీ. We need leaders in politics, business, health, education, sports. మనకు స్పోర్ట్స్ లో లలిత్ మోడీ లాంటి నాయకత్వం వస్తుంది. మనకు ఎకానమీలో క్రోనీ క్యాపిటల్ ఆశ్రిత పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల్లో బిజినెస్ లో హర్షద్ మెహతాలు వస్తారు. మన లీడర్లు ఇల్లే. మనకు దివాలా తీసిన రాజకీయ నాయకత్వం మోడల్స్ కూడా వాళ్ళే మోడల్స్. దివాలా తీసిన రాజకీయ నాయకత్వమే కాదు, చాలా చోట్ల మనకు బ్యాంక్లెట్ లీడర్షిప్ ఉంది. మనకు లీడర్షిప్ అనేది ఒక పవర్ఫుల్ లీడర్షిప్ ఉంటే ఏ సమస్య అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. అది అంతేకాకుండా న్యాయ వ్యవస్థ మీద నిన్న మీరు చదివే ఉంటారు, చూసి ఉంటారు, గురుమూర్తి గారు ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు సుప్రీంకోర్టు మీద. చాలా ఘాటైన ఆర్టికల్. ఒక 250 రూపాయలకే లంచం తీసుకున్న ఒక కేసులో 76 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తికి 30 ఏళ్ల విచారణ తర్వాత 1.5 ఏళ్ల జైలు శిక్ష వేస్తారట. అదే ఈ దయానిధి మారన్ కేసులో కొన్ని 100 కోట్లు వృధా అయిందంటే 1,20,00,000 వాళ్ళు కడతా అన్నారు కదా అని సుప్రీంకోర్టు అడిగిందట. ఏంటి తేడా? ఎందుకు అంటే పవర్ ఉన్న చోట పవర్ ఉన్న వాళ్ళకి న్యాయ వ్యవస్థ అనుకూలంగా ఉంటుందా అంటూ ఆయన చాలా ఘాటుగా రాశారు. ఎకనామిక్స్ లో ఒక సామెత ఉంది. నేను ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 అప్పు తీసుకున్నాను అనుకో, మీరు ప్రోగ్రామ్ పిలిస్తే భయపడతా, 5,000 అడుగుతారేమో. 5 లక్షలు 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నాను, ఏ కొమ్మినేని గారు ఎప్పుడు పిలుస్తారట, వచ్చేది లేదు కదా ఎట్లా. అందువల్ల అంటే శ్రీనారాయణ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అంటాడు, చట్టం డబ్బున్న వారి చిట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తామంటారు. అట్లా అయిపోయింది. తెల్లకోటు వైద్యం కొరకు చేయి చాపినప్పుడు, నల్లకోటు న్యాయం కొరకు చేయి చాపినప్పుడు ఈ సమాజాన్ని ఎవరు రక్షించాలంట నారాయణ రెడ్డి గారు. అందువల్ల ఇలా ఒక్క వ్యవస్థ కాదు, మనం ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడం కాదు, ఆత్మవిమర్శ కాదు. నిన్న గురుమూర్తి అన్న ఆయన చాలా పెద్ద ఆయన కదా, ఆయన ఘాటుగా ఈ రకమైనటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో ఉంటే ఎట్లా అంటూ నిలదీశాడు. అసలు శాంతిభూషణ్ గారు అన్నారు కదా సార్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 12 మంది అవినీతి పనులు ఓపెన్ గా మీ దమ్ముంటే నా మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏంటి అన్నాడు. ఎనిమిది ఇంతవరకు ఎవరే లేదు. ఆ పరిస్థితి ఉండకూడదు కదా, ఆ పరిస్థితి ఉండకూడదు. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.